తమ అధినాయకుడు రాహుల్ యాత్రను అడ్డుకోవటం సిగ్గుచేటని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలు నిరుద్యోగుల కష్టాలు తెలుసుకునేందుకు మణిపూర్ నుంచి ముంబై వరకు 6,000 కిలోమీటర్ల మేర చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను అస్సాం సీఎం అడ్డుకోవడం సిగ్గుచేటని చరణ్ గౌడ్ మండిపడ్డారు. అస్సాంకు యాత్ర చేరుకోగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తన బలగాలతో అడ్డుకోవటమే కాకుండా దాడికి పాల్పడటం వారి నీచమైన రాజకీయ చర్యకు నిదర్శనమని ఆరోపించారు. 2015 వరకు కాంగ్రెస్ పార్టీలోనే అన్ని హోదాల్లో పదవులు అనుభవించి నేడు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారనే గర్వంతో మోడీ భజన చేస్తూ రాహుల్ ని అడ్డుకోవటం హేయమైన చర్యని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. కొన్ని దుష్ట శక్తులు కాంగ్రెస్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులకు పాల్పడినట్లయితే కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఒకసారి గతాన్ని తెలుసుకుని ప్రవర్తించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికారు. ఏఐసిసి అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు చేపట్టిన మణిపూర్ నుండి ముంబై వరకు ఏదైతే 6,000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర ఏదైతే చేపట్టిరో ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న అస్సాంలో కూడా ఆ యాత్ర కొనసాగుతుంటే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఏదైతే రాహుల్ గాంధీ గారిని అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని దీన్ని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకు ఈరోజు నిరసనంగా ఆదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌక్లో ఆయన ఫ్లెక్స్ని దహనం చేస్తూ నిరసన తెలపడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, నిరుద్యోగ సమస్యలు తెలుసుకోవడానికి ఒక యాత్ర చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక, ఆయనకు వస్తున్న ప్రజల్లో ఆదరణ తట్టుకోలేక ఆయన అడ్డుకోవడం నిజంగా ఇది సిగ్గుమాలిన చర్య. 2015 వరకు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో హోదాల్ని అన్నీ కూడా అనుభవించి ఈరోజు మోడీ భజన చేస్తూ మోడీ దృష్టిలో పడడానికి ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ఏవైతే చేస్తున్నారో దీన్ని దేశ ప్రజలందరూ కూడా చూసి చీకొట్టే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.